రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని ఎలా గుర్తుపట్టాలి? అది ఈజీనా? నిజంగా గుర్తుపట్టొచ్చా? డయాగ్నోసిస్‌కి మనము రుమటాలజీలో మోస్ట్ కామన్ డయాగ్నోసిస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ప్రతి 100 మంది పాపులేషన్‌లో ఒకరిద్దరికి ఉండొచ్చు రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో, ఇందులో ఎలా డయాగ్నోసిస్ చేయాలి? అంటే మీరు ఎట్లా గుర్తుపట్టుకోవాలి? మీకు ఎప్పుడు డౌట్ రావాలి? కాకపోతే క్లినికల్‌గా అంటే మీరు గుర్తుపట్టుకునేటట్టయితే మనకు పిడికిలి రాకపోవటం, ఉదయం పూట ఎక్కువగా ఉండటం, దాని తర్వాత స్టిఫ్‌నెస్. ఆ స్టిఫ్‌నెస్‌తోని పనులు చేయలేకపోవటం. అంటే పిడికిలి రాదనమాట. పిడికిలి రాకుండా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే చిన్న చిన్న పనులు లైక్ డోర్ నాబ్స్ ఓపెన్ చేయటము, మూతలు ఓపెన్ చేయటము, హెవీ కొంచెం వెయిట్ ఉన్నవి లిఫ్ట్ చేయటము, అవన్నీ హోల్డింగ్ గ్రిప్ అనేవి రావన్నమాట. అలా పొద్దున పూట మనకి స్టిఫ్‌నెస్ అనేది జాయింట్స్‌లో ఎక్కువైపోయి, పొద్దున పూట చాలా విపరీతంగా నొప్పొస్తుంది. సో, రాత్రి సెకండ్ హాఫ్ ఆఫ్ నైట్ నుంచి మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళకి పనులు చేయడం చాలా ఇబ్బందయితది. రాను రాను డే మొత్తం పోతూ ఉన్నప్పుడు ఓవర్ టైమ్ అంటే మధ్యాహ్నానికి, సాయంత్రానికి కొంచెం ఫ్రీ అయితుంటాయి యాక్టివిటీస్ చేస్తూ పోతే. ఇవన్నీ ఉండి సివియర్ పెయిన్‌లో ఉంటే మటుకు మనం ఒక రుమటాలజిస్ట్‌ని కన్సల్ట్ చేస్తే డయాగ్నోసిస్ అనేది సులభమైతది. సో, ఎర్లీ డయాగ్నోసిస్ ఈస్ ద ఇంపార్టెంట్ కీ.